అన్నమాట. 2 కాళ్ళు నరాలు లాగేశాయి. నేను ఇంకా చేయలేను. ఇది చూడండి ఒకసారి కిందకి ఎట్లుందో. ఇక అక్కడే సైకిల్ పడిపోయింది మొత్తానికి. అన్న వచ్చిండు కాబట్టి, లేకపోతే వెనకకెళ్ళి కారు వచ్చింది. days complete 772 days 1,04,000 kilometers కంప్లీట్ అయింది. చూడండి ఒకసారి. అది సపోర్ట్ చూడు, ఒక్కసారి సౌండ్ వినండి. ఈ టెంపుల్ రక్షిస్తుందని చాలా నమ్మకం అన్నమాట ఈ ఘాటిని మొత్తం. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఈ టెంపుల్ అనేది కట్టిన తర్వాత కొన్ని తగ్గాయి అన్నమాట యాక్సిడెంట్స్ అనేవి. రెండు మూడు ఇల్లే. అక్కడ ఒక మంచి పని చేస్తుండు, కానీ ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ నా జీరో నెట్వర్క్ అన్నమాట. కానీ చాలా ప్రశాంతంగా అయితే బతుకుతున్నారు వీళ్ళు, నెట్వర్క్ లేకున్నా. సో వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు ప్రశాంతంగా, ఏ ఇంటర్నెట్ లేకుండా ఏమి. ఇక్కడ చూడండి ఇల్లు ఉంది కదా, పక్కనే నీళ్ళు. అదే ఒక పాండ్ లాగా ఉంది, పాండ్ అంతే. ఇప్పుడైతే రేగ్గా ఇది మన 1 రూపీ ప్యాకెట్లో వస్తుంది కదా, అదే ఇది ప్యాకెట్లో అమ్ముతున్నారు. ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ని పాజ్ చేసి ఒక్క నిమిషం చూడండి. ఈ లొకేషన్ ఎక్కడి నుంచి తీస్తున్నానో మీరు జస్ట్ ఒక మూవీలో ఉంటుంది. ఆ మూవీ ఏంటో జస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేసి ఆ మూవీ నేమ్ ఏంటో ఒకసారి మెన్షన్ చేయండి, ఒకవేళ కుదిరితే గుర్తుంటే. ఇదేంటంటే పుష్ప మూవీలో లారీస్ అయితే ఉంటాయి కదా, లారీస్ తీసుకుపోతూ ఉంటారు. సో ఇదే ఆ లొకేషన్ అనమాట. సో గ్రౌండ్ లెవెల్కి ఉందన్నమాట మొత్తం. మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఈజీగా దాటేయగలరు, మొత్తం రాలే అటువైపు కూడా. సో అంత ఈజీగా అందుకే అంత ఈజీగా లారీస్ అయితే తీసుకెళ్ళారు. ఇది ఒరిజినల్, నిజంగా లారీస్ అయితే పట్టుకుపోయారు ఇక్కడ లొకేషన్. ఓ అక్కడి వరకు. ఇది గుట్ట కాబట్టి నేను సైకిల్ అక్కడే పెట్టేసా. మళ్ళీ జల్దీ పోకపోతే ఎవడోడు తీసుకుంటాడు. సో జనరల్గా ఎవరు ఎక్కువ రారు ఇక్కడ, జస్ట్ టూరిస్ట్ వాళ్ళు వస్తారు. ఒకవేళ ఇంకెవరైనా వచ్చి తీసుకుపోతే ఇంకా మనం ఏం చెప్పలేము. జల్దీ అందుకే వీడియో షూటింగ్ జల్దీ చేసుకొని పోవాలి. సో ఇది స్లాంట్గా ఉందన్నమాట ఇట్లా. అన్న థమ్స్అప్ ఇచ్చేసిండు ఒకటి. అన్న థమ్స్అప్ ఇచ్చిండు, మీరు కూడా లైక్ కొట్టర్రి. పక్కన సీనరీ చూడండి, మొత్తం ఘాట్ ఏరియా భయ్య, చాలా ఘాట్ ఏరియా. అసలు నేను కెమెరా ఆన్ చేయడం కూడా భయపడుతున్నా. అసలు చాలా కోతులు అవుతున్నాయి. ఈ స్పాట్లో ఒకవేళ మన ఊరు అవతల ఇది ఎక్కడో ఉండి ఒకవేళ కనపడలేదు అనుకోండి, ఇది ఎవరికి తెలియదు అనుకోండి, ఈ స్పాట్లో ఒక చిన్న హట్ కట్టుకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది చూడండి. సో ఈ ఏదైతే ఇట్లుందో, సో ఇట్లుంది కదా, ఇలా ఉంది కదా, చూడండి. ఇలా ఉందిగా.
అట్లా ఈ కొండలు అనేది ఇట్లా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా వస్తుంది, అది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఆ కొండల మధ్యలో నుంచి ప్యూర్ వాటర్నే వస్తుంది. చూడండి, మీకు వాటర్ క్వాలిటీ అని చూపిస్తా, ఎట్లా కనిపిస్తుంది చూడండి. మన కిందకి వెళ్ళలేము, అటువైపు నుంచి ఒక స్పాట్ ఉంటుంది అనమాట, నడుచుకుంటూ వెళ్ళే స్పాట్. ఇక్కడ కుకింగ్ చేసుకుంటారు చాలామంది, బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి, పేపర్స్, బాటిల్స్ అవన్నీ వేసరద్దు ఇక్కడికి. ఒక కోతి. టూరిజం స్పాట్గా నెంబర్ 1 ఉంటుంది ఎప్పుడు. కోతులు చాలా ఉంటాయి, కుదిరితే ఏమైనా ఫీడ్ చేయడం కానీ ఏమనకండి దాన్ని. సో చాలా దానికైతే కొన్ని దెబ్బలు తగులున్నాయి. సో ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు ఏదో చేసి ఉంటారు, బట్ నెవర్ హార్మ్ ఎనీ యానిమల్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. ఈధర్ అది కుక్ అయినా సరే, ఏదైనా సరే. ఇది వ్యూ అన్నమాట. ఈ ఘాటి మొత్తానికి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అనమాట బేసిక్గా. సో నేను విన్నంత మాత్రానికి ఎట్లా ఉందంటే, ఈ ఎడ్జెస్లో చాలా డిఫికల్ట్ ఉంటుందంట. పోయే దారిలో మనం యాక్చువల్గా ఆ కొండ ఎక్కాలి. ముందు ఒక కొండ కనిపిస్తుంది, ఆ కొండ దాటి ఇంకో కొండ ఎక్కి, సో కొండ అయిపోయింది, ఈ కొండకి ఇంకో కొండ ఉంటుంది పక్కన, ఆ కొండ దాటాలి. సో ఈ టెంపుల్ రక్షిస్తుందని చాలా నమ్మకం అన్నమాట ఈ ఘాటిని మొత్తం. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఈ టెంపుల్ అనేది కట్టిన తర్వాత కొన్ని తగ్గాయి అన్నమాట యాక్సిడెంట్స్ అనేవి. సో దీన్ని బాగా పూజిస్తారనమాట ఇక్కడ వచ్చేటోళ్ళు. ప్రతి వాళ్ళు మొక్కుకొని వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఘాటి. అంటే మీరు చూడండి, జనరల్గా అది చూడండి, నేను ఎక్కింది ఇలా డౌన్ ఉంటుందన్నమాట. సో మీరు చూడండి, సో స్పీడ్కి వెళ్తారనమాట. అది బేసిక్గానే వెళ్ళిపోతారు అట్లా. సో అట్లా అప్ ఉంటుంది కదా, అప్పటి నుంచి ఇట్లా నువ్వు మొత్తం ఇంజన్ ఆఫ్ చేసినా అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది ఇక్కడ. అది చూడండి ఎలా. సో ఆ స్పీడ్లోనే ఎక్కుతుంది అనమాట బండి. అలా ఇట్లా పైకి వెళ్ళాలి, ఇలా ఉండి ఆ కొండ దగ్గరికి వెళ్తాం. చెమట మొత్తం సామాను. ఇగో ఇటువైపు అది వెయిట్ అయితే రెండే. ఇదైతే దున్న, అది సపోర్ట్ చూడు. ఒక్కసారి సౌండ్ వినండి. వెయిట్ కూడా సపోర్ట్ చేయట్లే సైకిల్. మళ్ళీ దాని మీద నేను మళ్ళీ ఇదొకటి. ఎందుకు సౌండ్ వస్తుందో తెలియట్లా. ఈ సౌండ్కే తలనొప్పి బాగా వస్తుంది. ఇప్పటికే చెమట మొత్తం. మళ్ళీ ఇలాంటి కర్వే ముందొకటి ఉంది. సో ఇది పైకి ఎక్కాలి మనం యాక్చువల్గా. సో ఇలాంటిది ఇంత స్ట్రెచ్లో ఇక్కడ ఇది. సో ఇది ఎక్కేసాం మనం. ఇది చూడండి, ఇంత పెద్ద స్ట్రెచ్లో ఒక కరువు ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మళ్ళీ అది ఎక్కాలి. తినలేదు, ఈ పవర్ ఏడికెళ్ళి వస్తుందో అర్థం కావట్లా. ఇంతే వీడియోలు తీస్తే ఇంకా నేను ముందుకు వెళ్ళినట్టే. సో ఇంపార్టెంట్ షార్ట్స్ అయితే గోప్రో అయితే అయిపోయింది, దాని ఛార్జింగ్ అయిపోయింది. గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. తీస్తే ఫోన్ నుంచే ఏమన్నా. ముందుకెళ్దాం. ఈ రోడ్ చూసారా, ఇది కర్వ్. మళ్ళీ ఇలాంటి కర్వ్ ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఇంతే పైకి ఎక్కాలి. ఒరేయ్ ఎలా రా అమ్మా. ఈ రోడ్ చూడండి, ఇలా
ఇంకా ముందుకుంటుంది ఇలానే. సో ఇలా వెళ్ళి డౌన్ అవ్వదు కదా, ఇలానే పైకి వెళ్తుంది. చూస్తుంటే భయం వేస్తుంది. తిన్నది కూడా అరిగిపోయింది. లిటరల్ కడుపులో ఏం లేదు. టార్చర్. ముందుగా నాకు ఎలా వస్తుంది, నాకు రౌండ్ ఇలా రౌండ్గా. పోదాం ఇంకా ముందుకి. ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికే చాలా. ఇంకా 30 కిలోమీటర్లు ఏమో తొక్కాలి. రోడ్ చూడండి ఇట్లా కింద నుంచి ఇలా మళ్ళీ పైకి. మధ్యలో ఒక అన్న కలిసిండు. సో యాక్చువల్గా ఆడ కింద స్లోప్ ఉండే, చాలా పెద్ద స్లోప్ ఉండే. నేను ఇంకో విజువల్లో చూపిస్తా. సో అన్న వచ్చి కొంచెం हेल्प చేసిండు వెనకకి వెళ్ళి. అన్న సెటప్ అయితే వేరే. कितने दिन भाई आप कितने दिन से चला रहे आप? నా పేరు దివాకర్ రెడ్డి. నేను నవంబర్ 1, 2023లో స్టార్ట్ చేసినాను. ఈ రోజుకి 772 డేస్ కంప్లీట్ అయింది. 772 days 1,04,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అండ్ 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయింది. 4 చార్ధామ్ కంప్లీట్ అయింది. ఇంకా నాది ఇంకొక 1.5 year ఉంది. ఇంకా 1 lakh కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. 1 lakh kilometers గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేస్తున్నాను. కేరళ, తమిళనాడు మొత్తము. కేరళ ఎప్పటికి సెట్. మనుషులు చాలా బాగుంటారు కేరళ. కేరళలో మనకు ప్రాబ్లం ఏమంటే క్యాంపింగ్ పర్మిషన్ దొరకదు. అది దొరకదా? పెట్రోల్ బంకులంతా పర్మిషన్ ఉండదు అంటారు పైన. సో యాక్చువల్గా ఇక ఇంట్లో ఎవరి దగ్గర మాట్లాడుకో. ఎవరైనా లోకల్స్ ఉంటే వాళ్ళు కాంపౌండ్లోనో ఎక్కడైనా సేఫ్ చూసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఒక సైడ్, ఇంకో సైడ్ అంతా కోస్టల్ ఏరియా. आपको कितना किलोमीटर दिखा रहा और 26 किलोमीटर्स మారేడుమిల్లి డైరెక్ట్. అబ్బా. అంటే ఇంకా మధ్య మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి అంతా చూసుకోవాలంటే అక్కడ ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా 26 kilometers చూపిస్తుంది. డైరెక్ట్ మారేడుమిల్లి. అన్న సెటప్ అయితే ఇది. సో వెనక ప్యానియర్ టైపు. సో ఇదంతా బ్యాగేజ్. మీకైతే బ్యాక్ పెయిన్ ఏముండదు ఇది ఉన్న వల్ల. అది దొరకదు. అది కొంచెం బ్యాక్ అయిపోతుంది. ఎప్పుడన్నా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఏమైనా ఎక్కువ సో మీకు అది దొరుకుతుంది కదా ఆన్లైన్లో, అది ఒకటి దొరుకుతుంది. మంది పెట్రోల్ మేనేజ్ చేస్తుంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఇంకా అవంతా కొనాలంటే. ఎంత పెట్రోల్ అవుతుంది ఒక రోజుకి? ఒక ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఒక 500-600 వరకు అవుతుంది. ఓకే. ఒక నెలకి అరౌండ్ 20. టార్గెట్ ఏమి ఉండదు. ఒకసారి ఎక్కువ అయిపోతుంది. ఒకేసారి ఒక రోజు 2 full tanks ఖాళీ అయిపోతుంది. అరౌండ్ యు ఆర్ స్పెండింగ్ ఓవర్ 30,000 per month. ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఫుడ్ స్టేయింగ్ 50+ per month ఉండాలి. ఇది చూడండి ఒకసారి కిందకి ఎట్లుందో. ఇక అక్కడే సైకిల్ పడిపోయింది మొత్తానికి. అన్న వచ్చిండు కాబట్టి, లేకపోతే వెనకకి వెళ్ళి కారు వచ్చింది. కోతులు అమ్మ దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాయి కోతులు అయితే. ఏం దొరుకుతాయి. ఆడేమో పెట్టొద్దు అంటారు వాళ్ళు. నేను ఎట్లా పోవాలో అర్థం కావట్లే. ఇగో ఇట్లా కోతులు ఉంటేనే ప్రాబ్లం అయింది ఇందాక కూడా. ఇదేమో ये जो बैग है ना भाई, ये बैग हर बार इसमें आ रहा. ऊपर डाल दो ना फिर. बहुत वेट है भाई, बहुत वेट है. अब कुछ नहीं हो रहा मेरे से. हाँ చూడు. రోడ్ అయితే ఇలా ఉంది. తొక్కడానికి చచ్చిపోయినా నేనైతే. ఇలా కరువు తీసి ఎత్తుగా ఉంది మొత్తం, చాలా ఎత్తుగా. ఇప్పుడు ఏమైందంటే ఇది మొత్తం డౌన్కి ఉంటుంది. నేను ఇటు మూలకి నడిపిస్తుంటే ఇక్కడ కోతుండే. సో యాక్చువల్గా అటు నుంచి మొత్తం బండ్లు వస్తాయని, ఇటువైపు బండ్లు వస్తాయని
నీ మూలకే వెళ్తున్నా. అక్కడ కోతుంది, నన్నేం డిస్టర్బ్ చేయదులే, అటు వెళ్తే మళ్ళీ బైక్స్ కార్ వస్తాయని నేను ఏం చేశాను అంటే మూలకి వెళ్తున్నా. ఇటు నుంచి బైక్ రాగానే కోతి నా మీద జంప్ చేసింది. ఈ కోట్ కొంచెం రాసుకుపోయింది, కానీ నాకేం కాలే. కానీ హ్యాండిల్ ఇలా పడింది చేతికి. ఇప్పుడు గోప్రో బట్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. కోతులు అన్నీ కోతులే. ఎండ, ఆ స్క్రీన్ మార్పియాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవరల్స్ నా ఫోన్తోనే చేసుకోవాల్సి వస్తుంది. గోపురం అయితే పనిచేస్తుంది. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. నో సిగ్నల్. ఫోన్ చేసి బాధ చెప్పుకోవాలన్నా ఎవరు లేరు. ముందర ఇంకా చాలా కోతులు. చేయి లాగుతుంది. కెమెరా ఇది ఓన్లీ 6th or 7th డే అంతే. చాలా ఇష్టంగా పెట్టుకున్నది. పొజిషన్ ఏడిపించే పొజిషన్ కూడా లేదు నాకు, ఏడ్చే పొజిషన్ కూడా లేదు. ఇంకా 20 కిలోమీటర్లు ఇంతే, ఇదే ఘాటి ఇంతే. సేమ్ మళ్ళీ ఇట్లా కిందకి, మళ్ళీ అంతే పైకి. తినలేదు, పవర్ లేదు. మధ్యలో ఏం తినడానికి లేవు. గోస్లో బోర్డు పట్టారు, కానీ ఇప్పుడు పోయే పరిస్థితులు లేవు. టైం వచ్చేసరికి 4:50 ఏమో అయింది. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఇందాక కోతులు అటువైపు ఇటువైపు ఉన్నాయని గేర్ చాలా ఎక్కువ పెట్టి పైకి తొక్కా. అంటే చాలా గట్టిగా తొక్కాలన్నమాట. 2 కాళ్ళు నరాలు లాగేశాయి. నేను ఇంకా చేయలేను. అనుకున్నంత ఈజీ అయితే ఈ రోడ్లు లేవు. చూడండి, నేను కెమెరా ఇట్లా తిప్పే పొజిషన్లో కూడా నేను చేస్తాను. ఇక తిండి లేదు, నో ఫుడ్ లేకుండా ఎన్ని కిలోమీటర్స్. చూద్దాం, నడిపించుకుంటూనే వెళ్దాం కనీసం కొంచెం దూరం. ఇప్పుడైతే నా కాళ్ళు కొంచెం సెట్ అయినంత వరకు నేను సైకిల్ తొక్కలేను అసలు.